కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం కోడూరుపాడు పంచాయతీ పరిధిలోని శోభనాద్రిపురం గ్రామ సమీపంలో పోలవరం కాలువ వద్ద విషాదం. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో దిగి మృతి చెందిన ఇద్దరు యువకులు. చేపలు పట్టేందుకు గాలం వేసి చిక్కుకుపోవటంతో గాలం విడిపించేందుకు కాలువలోకి దిగిన నాగూర్ బాషా. నీళ్లలో మునిగిపోతున్న నాగూర్ బాషాను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు షేక్ షరీఫ్. ఇద్దరూ కాలువలో పడి మునిగిపోవటంతో సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు. వీరవల్లి పోలీసులకు సమాచారం అందించటంతో ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మృతి చెందిన నాగూర్ బాషా, షేక్ షరీఫ్లు ఇద్దరు అన్నదమ్ములు, పిల్లలు కావటం విశేషం. నాగూర్ బాషా విజయవాడ ఎన్ఆర్ఐ ఇంటర్ చదువుతుండగా అతని తండ్రి షేక్ సుబానీ కోడూరుపాడు రైల్వే గేట్ వద్ద చిన్న వెల్డింగ్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మరో మృతుడు షేక్ షరీఫ్ తెలప్రోలు ఉషారమా ఇంజనీరింగ్ కాలేజ్ లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగా తండ్రి జానీ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదశాతం బోటైనా పెట్టాలి కదా సార్. అక్కడ పెడితే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పడి ఉండేవాళ్ళేమో. ఆ పిల్లలు చదువుకున్నారు, మేమంటే చదువుకోలేదు, వాళ్ళు చదువుకుని ఉన్నారు. బోటు చూసేనే వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇంత హైట్ ఉందంట సార్. పోలీసు వాళ్ళే దిగి పైకి ఊపిరి అందక మళ్ళీ పైకి ఎక్కేశారు సార్. తాడిచ్చినా వాళ్ళు దిగారు పాపం. చాలా సేపు వాళ్ళు కూడా మొత్తం తీసేసి కింద దిగి మొత్తం ఎదిగారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదు సార్. అది ఆ టీం వాళ్ళు వచ్చేదాకా కూడా అవ్వలేదు సార్. నేను పోలవరం చేపలకు వెళ్ళామండి. నేను మా అబ్బాయి, మా తమ్ముళ్ళ అబ్బాయి ముగ్గురు చేపలకు వెళ్ళామండి. పోలవరం కాలువ దగ్గర పెద్ద లొయ్యి ఉందండి. ఆ లొయ్యిలో అంత పెద్ద లొయ్యి ఉన్న సంగతి ఎవరికి తెలియదండి. ఏంటి ఆ పోలవరం వాళ్ళు అక్కడ ఒక బోర్డు పెట్టలా, ఏమీ పెట్టలేదు. ఏంటి ఇప్పుడు నా పిల్లలకి ఇలా జరిగింది. ఇదంతా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, మాత్రం న్యాయం చేయాలి. అసలు ఏం జరిగింది అక్కడ? చేపలకి వెళ్ళామండి. చేపలకి వెళ్తే గాలం ముందు ఇంటి చేపలకి వెళ్ళాం. తీసుకోవడం పిల్లలు జారిపోయారు. పెద్ద లొయ్యి ఉంది, దిగ్గు ఒక టార్గెట్ లొయ్యి ఉందండి. అక్కడ ఆ లోతులు ఎక్కుపోయారు నా పిల్లలు. తీరే ప్రయత్నించి కాపాడాలి చేసామండి. పిల్లలు దొరకలేదు. పిల్లలు అదేండి. ఏం చేస్తారు మీ పిల్లలు? చదువుకుంటున్నారా? పిల్లలు చదువుకుంటున్నారండి. నా పిల్లడు ఎన్ఆర్ఐ కాలేజీ, నా తమ్ముడు పిల్లడేమో ఉషారమ్మ కాలేజీలో చదువుకుంటున్నారండి.